నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. గుర్తుందా ఈ వ్యాఖ్యలు ఎవరు చేశారు? అవును, మీరు అన్నది నిజమే. సాక్షాత్తు ఇప్పటి మంత్రి లోకేష్ తన యువగళం పాదయాత్రలో అనేక మార్లు చెప్పారు. మీ ఇంటికి ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే వాటిని పగలగొట్టండి, ఆ తర్వాత విషయం తెలుగుదేశం పార్టీ చూసుకుంటుంది అని చెప్పారు. స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో ఆయన ఏకరువు పెడుతూ వచ్చారు. అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజల మీద భారాన్ని మోగపోతుంది, స్మార్ట్ మీటర్ల వల్ల చాలా నష్టాలు ఉన్నాయి అని చెప్పి ఆయన కూడా తనదైన శైలిలో అప్పట్లో చెప్పారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి స్మార్ట్ మీటర్లు అనేవి అలాంటివి ఏమి ఉండవు, నాణ్యమైన విద్యుత్ మీకు అందిస్తాము అని చెప్పి నాడు ప్రకటనలు చేశారు. ఎన్నికలు వచ్చాయి, వారు గెలిచారు. స్మార్ట్ మీటర్లు తెచ్చిన వాళ్ళు ఓడిపోయారు. ఇంకో మాటలు చెప్పాలంటే 11 సీట్లకే పరిమితం అయిపోయారు. అంటే గొప్ప మ్యాండేట్ కూటమి ప్రభుత్వానికి అన్ని పార్టీలకు ఇచ్చారు ప్రజలు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. స్మార్ట్ మీటర్ల బిగింపు మళ్ళా ప్రారంభమైంది. గతంలో ఇలాంటి వాటిని పూర్తిగా మేము తీసేస్తాము, ప్రజల మీద భారం పడకుండా చూస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు ఈ మూలన పడిన ఈ స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టుని మళ్ళీ పట్టాలెక్కించారు. దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్కంలు, ఈస్టర్ను, వెస్టర్ను, సో సెంట్రల్లో అన్ని డిస్కంలలో ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఫస్ట్ స్టేజ్లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలకు హెచ్టీ విధానంలో ఈ స్మార్ట్ మీటర్లు బిగించాలని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మెల్లమెల్లగా పరిశ్రమలకు, గృహ అవసరాలకు కూడా, వినియోగదారులకు కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం అనేది ఇప్పుడు షురూ అయినట్టుగానే కనిపిస్తోంది. సో ప్రజల నుండి ఎంత వ్యతిరేకత వస్తున్నా కూడా ఆ మాటలు గుర్తు చేస్తున్నారు. స్మార్ట్ మీటర్ల మీద ఎవరైనా బిగించడానికి వస్తే పగలగొట్టండి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది అని గతంలో చెప్పిన మాటలే గుర్తు చేసుకొని అందరూ ఇప్పుడు అలా చెప్పారు కదా అంటే అదంతా మాకు తెలియదండి అని వచ్చిన వాళ్ళు బలవంతంగా బిగించేస్తున్నారు. పోనీ ఎదురు తిరిగి నిరసన తెలియజేసి మీటర్లు లాక్కొని పగలగొడదామంటే ఇప్పుడున్న పరిస్థితులు మనకు తెలిసిందే. ఏ చిన్న అవసరం దొరికినా, వీలు దొరికినా సరే వెంటనే లోపలేసేసి అరెస్ట్ చేసి లోపలేసే కార్యక్రమం ఉంటుంది కనుక సో నిరసనలు తెలియజేస్తే తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారు అనే భయంతో ఎవరు ఆ సాహసానికి పూనుకోవట్లేదు. అయితే వామపక్ష పార్టీలు, కొన్ని ప్రజా సంఘాలు మాత్రం వీటి పట్ల ప్రజలను అప్రమత్తం చేయడానికి, ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి మాత్రం సమాయత్తమయ్యి ప్రతిరోజు ఏదో ఒక చోట, ఏదో ఒక ప్రాంతంలో ఈ నిరసన గళాలని విప్పుతూ వస్తున్నాయి. ఇప్పటికే ట్రూఅప్ భారంతో గతంలో చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ట్రూఅప్ పేరుతో రకరకాల ఛార్జీలు విధించారు, తడిసి మోపిడైంది అని చెప్పారు కదా. ఇప్పటికే అవన్నీ ఉన్నాయి, వీళ్ళు వచ్చి అవేం తీసేసింది ఏం కాదు, పైగా పెరిగిందని వినియోగదారులు చెప్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ స్మార్ట్ మీటర్స్ కనుక బిగిస్తే పరిస్థితి ఏంటి అనే దాని గురించి కూడా ఇప్పుడు అందరూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది. గృహాలకైతే బయటే ఉంటాయి కనుక మీటర్లు తీసేసి బిగించేస్తున్నారు. అక్కడ ఎంతో కొంత వాదులాట జరిగిన తర్వాత కొన్ని చోట్ల మరీ ఇబ్బంది అవుతుంటే బిగించకుండా వెళ్ళిపోతున్నారు. అపార్ట్మెంట్లో అయితే అసలు ఏం చెప్పట్లేదు, వాచ్మెన్ మీటర్ ఎక్కడని అడుగుతున్నారు, తీసుకెళ్ళి అది పీక్ చేసి రీప్లేస్ చేసి వెళ్ళిపోతున్నారు. బిగించిన ప్రతి చోట అనధికారికంగా ఒక 200, 300 మామూలు తీసుకుంటున్నారు. సో దానికి కూడా అది చిన్న అమౌంటే కనుక అభ్యంతరం లేదు, కానీ వసూలు చేయటం అనేది జరుగుతుంది అని చెప్పడమే ఇక్కడ ప్రధానం. అవును, స్మార్ట్ మీటర్లు వద్దు అని ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నారు? స్మార్ట్ మీటర్ల వల్ల ఏమైనా అనర్థాలు ఉన్నాయంటే బోలెడైన అనర్థాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఈ ఎపిసోడ్ చేయడానికి ముందు చాలా స్టడీ చేశాను, రీసెర్చ్ చేసి ఏంటి అసలు స్మార్ట్ మీటర్ల వల్ల జరిగేది ఏంటి అని చెప్తే చూస్తే ఈ మీటర్ బిగిస్తారు కదా స్మార్ట్ మీటర్స్, వాటి తాలూకు ఛార్జీలను మనం వినియోగదారుడే భరించాలి. సింగిల్ ఫేజ్ వాటికైతే 8,927 రూపాయలు కట్టాలి. అదే 3 ఫేజ్ అయితే
రూ. 17,286 కట్టాలి. దీన్ని 93 వాయిదాల్లో మన బిల్లులోనే వేస్తారు. సో అది ఫస్ట్ స్ట్రోక్. ఇప్పుడున్న వాటికి మనం ఎంత కొంత డబ్బు కట్టుకుంటాం కదా, అది తీసేసినందుకు ఆ డబ్బు మనకి వెనక్కి ఎవరు దీన్ని అదనంగా వేస్తారు. సో ఇంకొక ముఖ్యమైన ప్రమాదం ఏంటంటే, స్మార్ట్ మీటర్స్ అనేవి రిమోట్ ద్వారా కంట్రోల్ చేసే వీలుంది కనుక మిస్యూజ్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. అంటే వాళ్ళ ఇష్టం, పెంచాలంటే పెంచేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే ఈ మీటర్లో సెన్సర్ను బిగిస్తారు. సో అది ఎవరి చేతిలో రిమోట్ ఉందో వాళ్ళ దగ్గరే. ఇప్పుడు మన ఈవీఎంల గురించి డిస్కషన్ వస్తుంది కదా, విమర్శలు వస్తున్నాయి కదా, అలాగా ఈ స్మార్ట్ మీటర్ల విషయంలో కూడా రిమోట్ వేరే వాడి చేతిలో ఉంటుంది కనుక సెన్సర్ ద్వారా దాన్ని కొంచెం వాడే ఆస్కారం ఉందని చెప్పి ఒకటి. ఇప్పుడు మనం వాడుతున్న విద్యుత్ అంటే సాధారణ పరిస్థితుల్లో విద్యుత్కి ఒకే రేటు, ఇది మనం ఎప్పుడు వాడినా ఒకటే రేటు. కానీ ఇక్కడ దాన్ని విడదీస్తున్నారు. పీక్ అవర్స్ అని చెప్పి ఎక్కువ వినియోగం చేసే, ఇప్పుడు రాత్రి 9 నుంచి 12 గంటల దాకా పీక్ అవర్ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల దాకా పీక్ అవర్స్ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు బాగా వేడిగా ఉంటుంది కనుక, పైగా ఈ ఏడాది మనకి ఎండాకాలం ఎక్స్టెండ్ అయింది కనుక, సో పగలు కూడా ఎక్కువ ఏసీలు వాడతాం కదా, దాన్ని వీళ్ళు పీక్ అవర్ అన్నారు. పీక్ అవర్లో రేట్లు వేరేగా ఉంటాయి, సాధారణ పరిస్థితులు రేట్లు వేరేగా ఉంటాయట. సో అది ఒక ప్రమాదకరం. సో పీక్ అవర్లో వచ్చిన దాన్ని అది మనకు తెలియదు, ఎంత వేస్తున్నారో అనేది తెలియదు. ఇది డెఫినెట్గా అధిక ప్రభావాన్ని చూపెడుతుంది, ఎందుకంటే మనం ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది కనుక. ఇక ఇవి పెట్టే స్మార్ట్ మీటర్స్ ప్రీపెయిడ్, అంటే మన దగ్గర టెలిఫోన్ మొబైల్ ఉంటుంది కదా, మొబైల్ రీఛార్జ్ చేసుకొని ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకొని ఆ ఛార్జ్ దాంట్లో ఆ డబ్బులు ఉన్నంత వరకే మనం వాడుకుంటాం కదా, ఇది కూడా అంతే. ముందుగానే మనం రీఛార్జ్ చేయాలి. రీఛార్జ్ చేసి అది ఉన్నంత వరకు మనం దాన్ని ఉపయోగిస్తాం, ఆ తర్వాత అది ఆగిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి, మనకి బిల్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత అది మనకి మీటర్ చూసి మనకు బిల్ ఇస్తాడు, అంటే మన చేతికి ఇస్తారు. దాంట్లో మన వివరాలన్నీ చూసుకుంటాం, ఏమైనా అనుమానాలు వస్తే చెక్ చేసుకుంటాం. సో బిల్లు చేతికి వచ్చిన తర్వాత 15 రోజుల పాటు మనకు సమయం ఉంటుంది. ఆ 15 రోజులు దాటిపోయినా కూడా కొన్ని రోజులు అదనపు సుంకం, అంటే ఫైన్ అంట కదా, ఫైన్తో కూడా మనకి వీలుంటుంది. సో వినియోగదారుడికి కాస్తంత వెసులుబాటు ఉంటుంది. వెంటనే కరెంటు పీకేయకుండా కొంత టైం ఇస్తారు. ఈలోపు మెంటల్గా, ఫిజికల్గా, లేకపోతే ఆర్థికంగా వెసులుబాటు అయిన తర్వాత మాత్రమే వారు కట్టుకునే ఆస్కారం ఉంటుంది. సో పాత పద్ధతిలో మనం ఇందాక చెప్పినట్టు బిల్లు చేతికి ఇస్తారు కనుక ఎంత వస్తుంది, మనం దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఆ తర్వాత అనేది వస్తుంది. అదే కనుక మనం ప్రీపెయిడ్ అయితే ఏదో మొత్తానికి ఒక 3,000 పడేసామనుకో, ఆ 3,000 10 రోజులు అయిపోతుంది. మళ్ళీ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఇది నేను చెప్పింది ఇప్పుడు గృహ వినియోగదారులకు సంబంధించింది. అదే పరిశ్రమలో, కుటీర పరిశ్రమలో, పెద్ద పరిశ్రమలో, ముఖ్యంగా ఫార్మా లాంటి పరిశ్రమలు ఉన్నాయనుకో, వాళ్ళు లక్షల్లో ముందుగానే ప్రీపెయిడ్ చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఒడిదుడుకుల వల్ల వాళ్ళు కట్టలేదనుకోండి, అది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఈ ఫార్మా కంపెనీలో కంటిన్యూస్గా పవర్ రావాలి. ఒక ఫార్ములా మెడిసిన్ తయారు చేస్తున్నప్పుడు అది దశల వారీగా జరుగుతుంది. ఆ దశలు జరుగుతున్నంతకాలం పవర్ సప్లై కంటిన్యూస్గా, అంటే డిస్రప్ట్ అవ్వకుండా, ఎక్కడ ఇది విరామం లేకుండా జరుగుతుంది. ఇప్పుడు ప్రీపెయిడ్ దాంట్లో ఎప్పుడైతే మనీ అయిపోతుందో అప్పుడు సడన్గా అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఈ ఫార్ములా తయారవుతున్న ఈ మందుల తాలూకు సగం తయారైనవన్నీ వేస్ట్ అయిపోతాయి. అంటే లక్షల్లో వాళ్ళకి లాస్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, లాస్ వస్తుంది కనుక పరిశ్రమలు మూసేస్తారు. పరిశ్రమలు మూసేస్తే ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోతే నిరుద్యోగ సమస్య. చూడండి, ఒక స్మార్ట్ మీటర్ ద్వారా నేను అతిశయోక్తిలాగా చెప్పట్లేదు, ఇది చైన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. పరిశ్రమల విషయంలో ముందుగానే దాన్ని ప్రీపెయిడ్ అంటే లక్షల్లో కట్టాల్సి వస్తే కొన్నిసార్లు అంత డబ్బు ఉండకపోవచ్చు. అప్పుడు ఇది చాలా ప్రమాదకరంగా మారే ఆస్కారం ఉంది. స్థూలంగా చెప్పాలంటే కరెంటు వాడుకున్న తర్వాత వినియోగాన్ని బట్టి బిల్లు చెల్లించేది మనం పోస్ట్ పెయిడ్, అంటే వాడుకున్న తర్వాత కట్టేది. ఇప్పుడు ముందుగానే డబ్బులు కట్టేసి సరిపడా మన విద్యుత్తు వాడుకోవాల్సిన పరిస్థితి ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా వస్తుంది. అది ఆల్మోస్ట్ దాంట్లో డిస్కస్ మనకు. కాకపోతే ఏంటంటే ఈ వచ్చిన వాళ్ళు ఎవరో కాంట్రాక్టర్కి సంబంధించిన కార్మికులు కనుక వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి
వాళ్ళకేం రాదు. అది అధికారులను సంపాదిస్తే తప్ప దీనివల్ల వచ్చే రెపర్కషన్స్, పర్యవసానాలు ఏమేమి ఉంటాయి? పర్యవసానాల గురించి మనం అధికారులను అడిగితే వాళ్ళు సానుకూలంగానే మాట్లాడతారు. మీకు చాలా ఈజీ అండి. అప్పుడైతే దుబారా జరుగుతుంది. ఇప్పుడు దుబారా జరగదు. డిజిటల్ రూపంలో మీకు కనపడుతుంది గనక మీరు ఎంత వాడాలో మీరు నిర్ణయించుకుంటారు. సో, జాగ్రత్త పడతారు. అలాంటి మంచి మంచి తీపి కబుర్లు వాళ్ళు చెప్తారు. కానీ రెపర్కషన్స్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ వస్తాయి. ఒకవేళ మనం పాత పద్ధతిలో ఇందాక మనం చెప్పినప్పుడు 15-21 రోజుల దాకా మనకి సమయం ఉంటుంది. ఇది మన చేతికి బిల్లు వచ్చిన తర్వాత. దాంట్లో అప్పట్లోపు ఏమన్నా ఉంటే మనం కరెంట్ ఆఫీస్‌కి వెళ్తాం. కరెంట్ ఆఫీస్‌లో వాళ్ళతో డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసినప్పుడు ఒకవేళ పొరపాటు జరిగిందేమో వాళ్ళు చూస్తారు. కాకపోతే వాళ్ళు వెంటనే దాన్ని సరిచేయరు గానీ, తర్వాత వచ్చే బిల్లుల్లో మీకు అడ్జస్ట్ చేస్తామండి అని చెప్పి ఒక హామీ ఇస్తారు. అలాంటి హామీలు అక్కడ ఇప్పుడు ఇలాంటి చోట ఇంకా హామీలు గట్రాలు ఏమి ఉండవు. మీ చావు మీరు చావండి లాంటి ప్రశ్నలే ఇక్కడ అందుకే కదా తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినప్పుడు. ఇంత చేస్తే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంని రాష్ట్రాలకు పంపించింది. కాకపోతే స్వచ్ఛందం, వాలంటరీగా మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి, లేకపోతే అక్కర్లేదు అని చెప్పారు. అందుకే చాలా రాష్ట్రాలు వీటి జోలికి వెళ్ళటలేదు. ఎందుకంటే ప్రజల నుంచి విపరీతమైన నిరసన వస్తుంది, తిరుగుబాటు జరిగే ప్రమాదం కూడా ఉంది అని చెప్పి చాలా రాష్ట్రాలు వీటిని అమలు చేయటం లేదు. మన రాష్ట్రంలోకి వచ్చేసరికి దీన్ని మొత్తానికి, ఎందుకంటే మనం ఎన్డీఏలో భాగస్వాములు కనుక, డబుల్ ఇంజిన్ సర్కార్లో మనం ఉన్నాం కనుక, సో మేజర్ ఇంజిన్ చెప్పినప్పుడు ఈ సెకండ్ ఇంజిన్ చేయాల్సిన పని తప్పదనే ఉద్దేశంతోనే అప్పుడు వ్యతిరేకించిన, ఇప్పుడు సమర్థించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన, అంటే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని, విదేశీ పెట్టుబడులతో తీసుకొచ్చిన ఈ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అన్ని చోట్ల చేస్తున్నారంటే చేయట్లేదు. గుజరాత్లో పూర్తిగా దేనికి అంగీకారం తాలపలేదు. అలాగే మహారాష్ట్రలో కూడా వాళ్ళ ప్రమేయంతోనే గవర్నమెంట్ ఉంది కనుక అక్కడ కూడా మేము దీన్ని అమలు చేయట్లేదు అని చెప్పేశారు. బట్ ఆంధ్రప్రదేశ్లో దీన్ని పట్టాలకి ఇస్తున్నారు, ఎక్కించారు ఆల్రెడీ. హెచ్టీ లైన్స్కి, అంటే ప్రభుత్వ సంస్థలన్నిటికీ దీన్ని ముందుగానే స్మార్ట్ మీటర్స్ అన్ని బిగించేశారు. వెళ్ళిన ప్రతి చోట వామపక్షాలే ప్రత్యక్షమయ్యి నిరసన తెలియజేయటం అనేది కొంత విచారించాల్సిన విషయం. ఎందువల్లంటే అక్కడ స్థానికులు కూడా వాళ్ళకు చేదోడు వాదోడుగా వచ్చేస్తే ఇది ప్రజా ఉద్యమంలోగా మారితే ఏమన్నా డెసిషన్ మేకింగ్లో ఏమన్నా తేడా వచ్చే ఆస్కారం ఉంది. కానీ లేకుంటే ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వాస్తవానికి స్మార్ట్ మీటర్లు నేషనల్ ప్రోగ్రామ్, అంటే జాతీయ స్థాయిలో జరుగుతున్న అంశం కనుక వాలంటరీ అనే పదాన్ని ఎప్పుడైతే వాడారో, మీకు ఇష్టమైతేనే వాడండి, ఇది మీరు బలవంతాన చేసే ఆస్కారం లేదని దాంట్లోనే చెప్పినప్పుడు, ఒక క్లాజ్ పెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఇప్పుడు కూడా ఇది మనకి వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి అమలు చేయకపోవటమే మంచిదనే అభిప్రాయం మెజారిటీ జనం నుంచి వస్తుంది. సో పరిస్థితి విషమించి ఇప్పుడు ఆ మాటలు గుర్తు చేసుకొని స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి, మా పార్టీ మీకు అండగా ఉంటుంది అని చెప్పిన, ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఏం మాట్లాడటానికి వీల్లేదు. మహా అయితే మేము వస్తే తీసేస్తా ఉన్నారు కదా అని మాట్లాడతారు తప్ప వాళ్ళు వ్యతిరేకించరు. ఎందువల్లంటే ఈ స్కీము వాళ్ళ హయాంలోనే ప్రారంభమైంది కనుక. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా మోదీ ప్రభుత్వానికి కొంచెం అంటే లోపాయకారిగా మద్దతు ఇచ్చేది కనుక ఇది వాళ్ళు కూడా వ్యతిరేకించే ఆస్కారం లేదు. ఇక ప్రజలే తమకై తాము ఎటు వామపక్షాలు ఉన్నాయి కనుక వాళ్ళతో కలిసి నిరసన కార్యక్రమాలు తెలిసే తప్ప ఈ దోపిడీ, ఇది ఖచ్చితంగా దోపిడీయే, ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి ఆస్కారం కనుక స్మార్ట్ మీటర్లు పేరు చాలా స్మార్ట్గా ఉంది కానీ అది ఓవర్ స్మార్ట్ అని అందరూ గ్రహిస్తారని మనం కూడా ఆశిద్దాం. ఇది మనం సొంతగా చెప్తున్న మాట కాదు, గతంలో సాక్షాత్తు లోకేష్ గారు చెప్పారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కనుక అవే మాటలు మనం ఇక్కడ చెప్తున్నాం. ఇది స్మార్ట్ మీటర్ల వల్ల జరిగే అనర్థాలకు సంబంధించిన విశ్లేషణ. సో మీరు నాతో ఏకీభవిస్తారని, లేక కనీసం అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మళ్ళా ఇంకో ముఖ్యమైన అంశంతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.